ఓకే అండి కనకరావు గారు ఒక్క నిమిషం హోల్డ్ ఉండి. శ్రీనివాస్ చౌదరి గారు, అసెంబ్లీకి వెళ్తే జగన్ ని అవమానిస్తారు, అసభ్యకర పదజాలంతో ఆయన్ని దూషిస్తారు, కనీసం మైక్ కూడా మాకు ఇవ్వరు అని మీరు చెప్పారా వాళ్ళకి? మీరు వస్తే మేము మీకు మైక్ ఇవ్వం, మిమ్మల్ని మాట్లాడనివ్వం, ప్రజా సమస్యల గురించి అడిగే హక్కును మేము ఇవ్వం అంటూ కూటమి ప్రభుత్వం వైసీపీకి చెప్పిందా? వారు అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? స్వప్న గారు, మొదట మీకు అలాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అనలిస్ట్ మస్తాన్ రావు గారికి, కాంగ్రెస్ నేత బాజీ గారికి, వైఎస్ఆర్సీపీ నేత కనకారావు గారికి నా నమస్కారం. నమస్కారం అండి. బంతిలో తావులేదంటే ఇస్తానికి దుండే అని అంటారు. బంతిలోని తావులేదు, మళ్ళీ ఇస్తానికి దుండా. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గత చరిత్ర ఒకసారి గుర్తుకొస్తుందని, శాసనసభలో ఆయన బిహేవ్ చేసిన పద్ధతి ఈ రోజు శాసనసభకున్న అవసరం. ఆ రోజు కౌరవ సభగా మార్చిన గౌరవ సభని కౌరవ సభగా కాకుండా మళ్ళీ గౌరవ సభగా మార్చాలని తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయం. ఈ రోజు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు శాసనసభకు రారు అనే పైన అనేక రకాల 11 నంద స్వామి చెప్పే మాటలు ఏంటంటే ఇవన్నీ కూడా ఉత్తర కుమార్ ప్రతిజ్ఞలాగా ఉన్నాయి. యుద్ధం చేయరా మొగడ అంటే అసలు కింద పాడేసి నేను పోతాను బాయ్ బాయ్ అని చెప్పి ఉత్తర కుమార్లాగా పాడిపోను. ఎందుకు? ఏంటికి భయము? ఏం భయము? తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు 23 మంది ఉన్నారు. ఆ రోజు గుడ్లు ఉరిమి కళ్ళు ఎర్ర చేసుకుంటే, కళ్ళు పెద్ద చేసుకుంటే అని భువనేశ్వరం తిట్టి, ఇంకొకరు తిట్టి, అనవసరంగా విధిగత దోషం చేసిన విషయాలు మర్చిపోలే. ఆయన మైండ్ లో ఉన్నాయి, రిమైండ్ అవుతున్నాయి. దాంతో పులివెందుల పులి కాస్త పిల్లి అయిపోయింది. అసలు ఇంకో మాట అడుగుతున్నా, ఎమ్మెల్యేగా గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సమస్యలు పట్టవా? మీకేదో 39% ఓట్లు ఉన్నాయన్నారు కదా, అవి కూడా మీకు పట్టవా? అంటే ప్రతిపక్ష నాయక హోదా ఉంటే తప్ప మీరు అసలు మీకు రారా? అటు ఉన్నప్పుడు అయిన పాత్రలు మేము ప్రమాణ స్వీకారం రోజున మిమ్మల్ని ముందే పిలిచి ఎందుకు ప్రమాణం చేయించాము, ఎందుకు గౌరవించి వెనకదారిన దొడిదారిన రండి పర్లేదని చెప్పి ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది. రాష్ట్రంలో సమస్యల పైన మాట్లాడడం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచి అడుగుతారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం మా దురదృష్టం. వచ్చి ప్రజాస్వామిక పద్ధతిలో సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, విమర్శించండి, మీ టైం కేటాయిస్తాము, మేము మైక్ ఇస్తామని గతంలో అయిన పాత్రలు చాలా క్లియర్ చెప్పారు. అయ్యన్న పాత్రలు మాట్లాడినప్పుడు స్పీకర్ కాక ముందు, స్పీకర్ గా ఉన్నప్పుడు తమ్మినేని ఆయన తమ్మినేని సీతారాం ఏమన్నాడు? ఏకంగా మాజీ ముఖ్యమంత్రి బ్లాక్ కోర్స్ తీసేస్తే, అంటే సెక్యూరిటీ తీసేస్తే పసక్కంట. అంటే ఏది నాకు అర్థం కదా, ఇంత దుర్మార్గంగా మాట్లాడలేదా మేము? అంటే ప్రతిపక్ష నాయకుడు మీరు ఎన్ని మాటలు మర్చిపోయారా? 2 శాసనసభ సాక్షిగా వాళ్ళ మమ్మగుడు వీళ్ళ మమ్మగుడు అని చెప్పి రంబోదార మాట మర్చిపోయారు. సో ఇవన్నీ మేము మాట్లాడతాం అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అమాయకత్వం. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మాట్లాడుతుంది. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, రాయలసీమ పౌరుషం ఉంటే రండి శాసనసభకి. మేము ఆహ్వానిస్తున్నాం, మిమ్మల్ని అవమానించలేదే, అప్రజాస్వామ్య భాషలో మేము మాట్లాడట్లేదే. శాసనసభలో ప్రతిపక్ష నాయకులుగా కాకపోయినా పులివెందుల ఎమ్మెల్యే గాను, లేదంటే ఒక ప్రజా సమస్యలు మాట్లాడే ఎమ్మెల్యే గాను రావాలి. అటున్నప్పుడు 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమిలో ఇంకా చాలా మంది సింగిల్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. నాకు ఇంకొక ధర్మ కోసం స్వప్న గారు, ఇప్పుడు 11 మంది మీ శాసనసభ పక్ష నాయకుడు ఎన్నుకున్నారా? స్పీకర్ లెటర్ ఇచ్చారా? ఉందా అది? అసలు 11 మంది జగన్మోహన్ రాకపోయినా మిగిలిన 11 మంది అయినా వస్తారా? నాకు తెలిసి ఎవరు వచ్చేట్టుగా లేరే. ఈ 11 మంది పల్లాకుల పాలైపోయినారే. అటువంటి 11వ నెల 11 నంద స్వామి 11వ నెల అని చెప్పి నవంబర్ ని తీసేసి జగన్మోహన్ నెల పెట్టుకుని సరిపోతుంది. ఎందుకు హేళనగా మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడచ్చు కదా. వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడతారు, పత్రికల్లో మాట్లాడతారు. అంత ఎందుకమ్మా? సొంత చెల్లెలు, మీ రక్తం పంచుకున్న చెల్లెలు ఏమంది? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత శాసనసభ పోతే నీకు ఎందుకు ఆ పదవి రాజీనామా చేయమింది? వాస్తవే కదా. ప్రజల సౌకర్యాలు, ప్రజల డబ్బులు మీరు అలవెన్స్ గా జీతాలుగా తీసుకొని సెక్యూరిటీ పెట్టుకొని ప్రజల యొక్క సొమ్ముతో అనుభవిస్తా మరి శాసనసభ రాకపోవడం పోతే ఎట్లా? నాకు తెలిసి నువ్వు శాసనసభ రాకపోతే రాజీనామా చేసి రిజైన్ చేసి ప్రజల సొమ్ము తీసుకోవద్దు, జీతాలు ఇవ్వద్దు, అలవెన్స్ పెట్టుకోవద్దు, సెక్యూరిటీ పెట్టుకోవద్దు. మరి ఎందుకు నువ్వు నిలిచిపోతున్నావు అంటే బిఏ సమస్యలు రాలా? కనీసం వచ్చి మాట్లాడడానికి అవకాశం లేదా? ఎందుకు మీకు భయం? ఎంత భయం? మేము సింగిల్ గా వస్తాం, సింపుల్ గా వస్తాం, పులి అని చెప్పినాడు. ఈ రోజు ఎందుకు పిల్లి అయిపోయారన్నా? పులివెందుల పిల్లి ఎందుకు బయట రావట్లేదు? మాట్లాడితే బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీనిపైన అనేక ప్రశ్నలు వేస్తా ఉంటే సమాధానం చెప్పకుండా సోషల్ మీడియా మీద ఇంకో మీడియా మీద ఏడు చేంజ్ చేయాలి చెప్పమ్మా. చాలా క్లియర్ గా ఉంది. రాష్ట్ర మమ్మల్ని గౌరవించి ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత రాష్ట్ర ప్రజల పైన చాలా మైకెత్తుకుని నివేదిక మాట్లాడతాను. నేను కూడా మైకాసురుడు కావాల్సింది ప్రజల అవసరాల దృష్ట్యా మాట్లాడాల్సిన ఎమ్మెల్యే కావాలి. మైక్ మాట్లాడడానికి ఏమి కనకారావు ఉన్నారు, బాజీ గారు ఉన్నారు, లేదా మస్తాన్ గారు ఎవరిస్తారు మాట్లాడతారు మైక్ ఎత్తుకొని?
మైక్ ఇచ్చుకోమాడడానికి ఎమ్మెల్యే కావాలన్నా అవసరం ఏముంది నాకు అర్థం కాల. శాసనసభకు రండి, గౌరవప్రదంగా ఆహ్వానిస్తున్నాం, టైం కేటాయిస్తున్నాం, ప్రజాసభలో మాట్లాడండి అని మా స్పీకర్ పదే పదే అడుగుతా ఉంటే నేను రానని చెప్పి అదేదో ఉత్తర కుమారుడు యుద్ధం చూసి అయ్యో పెద్ద పెద్ద వీరులు ఉన్నట్టు యుద్ధం చేయలేని చెప్పి అసలు కింద పారేసి పరిగెత్తాను విరాట్ పరంగా అని చెప్తే ఏం చెప్పాలి నాకు అర్థం కదా. సో ఈయన 51 మంది 50 మంది 60 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే శాసనసభకు వస్తాడా అంటే ఈయన భయస్తుడా? భయంతో రావటం లేదా? ప్రజాసభలో పట్టవా? అటువంటిప్పుడు వత్సలపల్లి సుందరయ్య గారు, నోముల నరసింహులు గారు చాలా మంది ఒక్కరే ఉన్నారు శాసనసభలో. వాళ్ళు మాట్లాడే సైకిల్ వచ్చి మాట్లాడలేదా? అనేక అంశాలు మాట్లాడారు వాళ్ళు మీలా భయపడలేదే. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మానసికంగా భయం పుట్టుకోవడం కాకుండా ప్రజా సమస్యలు అవసరం లేదానికి, ప్రజల సమస్యలు అవసరం లేదు. ఆయన అధికారంలో ఉండాలి, ముఖ్యమంత్రి అయి ఉండాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, పంచుకోవాలి. ఈ పని లే ఇప్పుడు టైం లేదు, అవసరం శాసనసభ పోవడం నాకు అవసరం లేదు, నాకేం ఆదాయం లేదు అనే విధంగా ఈరోజు శాసనసభకు రాని చెప్పడం సిగ్గుసేటు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధము, ప్రజలు అసహించుకుంటారు. నిన్ను గెలిపించిన పులివెందుల పులి మీరు అన్నమయ్య ప్రజలు కట్టరా? కడప స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చుకోరా? కడపలో ఉండే సమస్యల గురించి మాట్లాడరా? కడప ప్రజలు మిమ్మల్ని అవమానించేది లెక్క, 49% ప్రజలు అవమానించేది లెక్క. కాబట్టి మీకు ఏమాత్రం అర్హత ఉంటే, నిజంగా మీకు కనీసం పౌరుషం ఉంటే శాసనసభ రాకపోతే మాత్రం రాజీనామా చేయండి, మొహమాటం లేదు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. బాసీ గారు, ఒకళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న